అశేష జనం మధ్య ఊరేగింపు, కోలాహలంగా డప్పు వాయిద్యాలు, మహిళల కళ నృత్యాల మధ్య భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ నామినేషన్ వేశారు. 4 మండలాల వార్డుల నుంచి అభిమానులు, కార్యకర్తలు తండోపతండాలుగా అవంతి నామినేషన్కు బారులు తీరారు. భీమిలి సాగర తీరమంతా జనసంద్రంతో మునిగిపోయి వైసీపీ నినాదాలతో భీమిలి దద్దరిల్లింది. అవంతి నామినేషన్ వెంట వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ పాల్గొన్నారు. అనంతరం భీమిలి బీచ్ ఒడ్డున జరిగిన బహిరంగ సభలో వైసీపీ ఎమ్మెల్యే అవంతి మాట్లాడుతూ, ప్రజలే నా బలం, భీమిలి అభివృద్ధి నా ధ్యేయం, నా గెలుపు ఇక తథ్యమని ఈ విధంగా పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అవంతి శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి నెగ్గుతారు. అదేవిధంగా విశాఖ పార్లమెంటుకి అభ్యర్థిగా నిలబడ్డ పాత్రిక మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మరి సుమారు ఒక 40,000 పైన చూశారు. అందరూ వచ్చారు. కాసేపు దాకా అందరూ స్వచ్ఛందంగా వచ్చి పెద్ద ఎత్తున మరి వాళ్ళు ఒక ప్రేమ ఆప్యాయత చూపించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఏదైతే వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు తీసుకున్న నిర్ణయం ఈ రోజు మరి నాకు కూడా ఎంపీగా అవకాశం కల్పించి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయడానికి అవకాశాన్ని కల్పించి ఇచ్చారు. స్థానిక మహిళగా, ఆడబడుచుగా మరి ఈ ప్రాంతం అందరూ కూడాను నాకు భీమిలి నియోజకవర్గం అంటే నాకు అంతా కన్నవారు, అందరూ కూడా అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు అందరూ ఉన్న వారందరినీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి రెండు కూడా ఇవాళ సమానంగా తీసుకెళ్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ మరి ఈవేళ నీతి ఆయోగ్ లాంటి దాంట్లోనే గ్రోత్ హబ్ సిటీగా విశాఖపట్నాన్ని మార్చాలంటే ఇచ్చిన దాన్ని